కాకినాడ దుసలపూడి వారి వీధిలో వేంచేసిన స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శనివారం శ్రీవారి పాద పద్మములకు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని 108 వారాల పాటు నిర్వహించి తిరుమల యాత్రను చేయనున్నట్లు పీఠం వ్యవస్థాపకులు దుసలపూడి రమణరాజు తెలిపారు. శ్రీవారి సేవలో ఆళ్వారులు అత్యంత భక్తి ప్రపత్తి కలిగిన ఆరాధికులని భోగి గణపతి పీఠం పేర్కొంది. శనివారం ఉదయం సుప్రభాత వేళలో గణపతి పీఠంలోని శ్రీవారి పాదాలకు సహస్రనామ పారాయణ సేవ నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల కలశాలకు పూజాధికారులు చేపట్టారు. శ్రీవారి ఆరాధకులకు పసుపు కుంకుమ రవిక ప్రదానం చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దుసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ తిరుమల పాదయాత్రతో స్వయంభూకి కవచ యజ్ఞం జరిగిన సందర్భంగా 108 శనివారాలు జప యజ్ఞ పారాయణ జరుగుతుందన్నారు. 58వ వారంలో వెంకటేశ్వర స్వామి వ్రతం, 108వ వారంలో కళ్యాణోత్సవం, భారీ అన్న సమారాధన జరుగుతుందని పేర్కొన్నారు. స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస కవచ యజ్ఞం తలపెట్టినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో ఈ కార్యక్రమం వైభవంగా పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాలు గణపతి పీఠంలో ప్రతిష్ఠితమయ్యి 42 శనివారాలుగా శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. ఇది 108 వారాల పాటుగా జరుగుతుంది. 58 వారాలు పూర్తయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రత పూజ, 108 వారాలు పూర్తయిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, భారీ అన్నదాన కార్యక్రమాలతోటి జరుగుతాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.